ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఏప్రిల్ 7, 2025. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 106, 107 వచనములో, నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ఆమేన్. కీర్తనాకారుడు దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాడు. ఎట్లాంటి పరిస్థితులైనా ఆ మాటను నెరవేర్చడానికి దృఢ నిశ్చయంతో ఉన్నాడు. మన జీవితంలో శ్రమ కలిగినప్పుడు దేవునికి ఎన్నో మొక్కుబళ్ళు చేస్తూ ఉంటాం. ప్రమాణాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ శ్రమ నుండి విడిపింపబడిన తర్వాత ఆ ప్రమాణం మనకు గుర్తుండదు. మన మాట నెరవేర్చలేని సరికదా, చివరికి దేవుణ్ణే మర్చిపోతాం. అయితే ఒక్క విషయం మనకు అర్థం కావాలి. మన ప్రమాణాలు, మొక్కుబడులు బట్టి కాదు, కానీ ఆయన కృపతో మనలో ఉన్న ప్రతి అవసరతని తీరుస్తున్నాడు దేవుడు. అయినప్పటికీ మన ప్రమాణాలకు మనం కట్టుబడి ఉండాలి. శ్రమలో నన్న కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ఇట్లా అర్థిస్తున్నాడు. యెహోవా, నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము అని. మనం చూసినట్లయితే 119వ అధ్యాయంలోనే 25వ వచనంలో, నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అంటున్నాడు. నిజమే, మనల్ని బ్రతికించేది ఆయన మాట మాత్రమే. అందుకే కీర్తనాకారుడు ఇట్లా అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అని. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, యేసు ప్రభు అరణ్యంలో శోధింపబడుతున్నప్పుడు కూడా ఇట్లాంటి విషయాన్నే గుర్తు చేస్తున్నారు. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని. అవును, నిత్యం జీవించే మన ఆత్మను జీవింపచేయగలిగేది కేవలం దేవుని వాక్యం మాత్రమే. అట్లాంటి సమృద్ధి అయిన జీవాహారాన్ని భుజిస్తూ సమృద్ధి జీవాన్ని పొందుకుందాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుందాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడి యందు దీవించును గాక. ఆమేన్.